ప్రస్తుతం మనతో పాటు టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్ రావు గారు ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ త్వరలో కలవబోతున్నాయని చెప్పేసి అనుకోవచ్చా? గత దశాబ్ద కాలంగా వింటున్నటువంటి కథనే ఇది, కొత్త కథ ఏం కాదు ఇది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తున్నటువంటి సమయంలో కూడా 2014లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని చెప్పి ఆల్రెడీ వారు ప్రచారం చేసుకున్నారు కదా. కాబట్టి కాంగ్రెస్ లో విలీనం అయిపోతుంది అని చెప్పి ఇట్లనే ఇదే విధమైన ప్రచారం చేసినారు. కానీ రిజల్ట్ ఏ విధంగా వచ్చింది? 2014లో సింగిల్ గా పోయింది టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో సింగిల్ గా గవర్నమెంట్ ని ఫామ్ చేయగలిగింది. జనాలు ఇంకా కేసీఆర్ గారిని గుండెలో పెట్టుకున్నారా? తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజుకి కూడా ద స్ట్రాంగెస్ట్ పొలిటికల్ పవర్, ద స్ట్రాంగెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ తెలంగాణ ఇస్ అన్డిస్ప్యూటెడ్లీ కేసీఆర్ గారి. 10 ఏళ్ల సుదీర్ఘ కాలంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తర్వాత ఇప్పుడు వీళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దొంగ హామీలు కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మాత్రమే, బీఆర్ఎస్ నేతలకు మాత్రమే ఆ దొంగ హామీలాగా కనిపిస్తున్నాయి. ఇష్టానుసారంగా మేనిఫెస్టోలో మేము ఇవన్నీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవరాల్ చేతులు ఎత్తేస్తే కరెక్టా? అది ఇప్పుడు ఎట్లా దీన్ని నడిపియాలి, ఎక్కడ ముంగట తీసుకుపోవాలనేది ఆయనకి ఇంకా స్పష్టత లేదు. ఏం చేయాలనేది కూడా స్పష్టత లేదు. కాళేశ్వరం అనేది మెయిన్ ఇష్యూ. అటు బీజేపీ కాళేశ్వరాన్ని టార్గెట్ చేసింది, కాంగ్రెస్ కాళేశ్వరాన్ని టార్గెట్ చేసింది. మరి ఏంది కేసీఆర్ గారి త్వరలో అరెస్ట్ చూడబోతున్నాం అనుకో. అసెంబ్లీలో ముందు పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆరోపణకి సమాధానం ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సన్నద్ధమై ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా తప్పుడు ఆరోపణలు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు చేసేటువంటి తప్పుడు ఆరోపణలన్నీ కూడా తిప్పికొట్టడానికి. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ జగన్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్తే జగన్. నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ఆయన ఇప్పుడు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ బీజేపీ విలీనం అని చెప్పేసి కొందరు, లేదు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసిపోయారని చెప్పేసి బండి సంజయ్ గారు. సో రకరకాలుగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రీసెంట్గా మీ మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీలో కలవచ్చు అని చెప్పేసి గతంలో కూడా, అంటే సీఎం రమేష్ గారు కూడా చాలా వరకు కామెంట్లు చేయడం అనేది జరిగింది. సో మరి బీజేపీ బీఆర్ఎస్ త్వరలో కలవబోతున్నాయి అని చెప్పేసి అనుకోవచ్చా? ఇది గత దశాబ్ద కాలంగా వింటున్నటువంటి కథనే ఇది, కొత్త కథ ఏం కాదు ఇది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తున్నటువంటి సమయంలో కూడా 2014లో అప్పుడు కూడా అప్పట్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అయిపోతుంది, కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని చెప్పి ఆల్రెడీ వారు ప్రచారం చేసుకున్నారు కదా. కాబట్టి కాంగ్రెస్ లో విలీనం అయిపోతుంది అని చెప్పి ఇట్లనే ఇదే విధమైన ప్రచారం చేసినారు. కానీ రిజల్ట్ ఏ విధంగా వచ్చింది? 2014లో సింగిల్ గా పోయింది టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో సింగిల్ గా గవర్నమెంట్ ని ఫామ్ చేయగలిగింది. 2018లో కూడా కాంగ్రెస్ అసలు ఆల్మోస్ట్ 20 సీట్లకే పరిమితం అయింది అప్పట్లో. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రచారం చేసుకున్నా తెలంగాణ మేమే ఇచ్చినామని చెప్పి ప్రచారం చేసుకున్నా కూడా ప్రజలకి నిజం తెలుసు. ఎవరు పోరాటం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఎవరి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో. 2018లో టీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలితంగా మరింత ఎక్కువ సీట్లను ఇచ్చి మళ్ళీ ప్రజలు మళ్ళీ ఆశీర్వదించడం జరిగింది. 10 ఏళ్ల సుదీర్ఘ కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న తర్వాత 2023లో జరిగినటువంటి ఎన్నికలలో స్వల్ప మెజారిటీతో, అంటే 1.85% ఓట్ షేర్ తోని బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ లో విలీనం అన్నారు, అది కాదు, అది జరగదు కూడా. ఇప్పుడు మళ్ళీ బీజేపీలో విలీనం అని చెప్పి వీళ్ళు డ్రామా ఆడుతారు. ఇవన్నీ కూడా ఒట్టిగా కాలయాపన చేయడానికి ఈ రెండు ఢిల్లీ పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామాలే. కానీ తెలంగాణ రాష్ట్రానికి ద స్ట్రాంగెస్ట్ పవర్, ఈ రోజుకి కూడా ద స్ట్రాంగెస్ట్ పొలిటికల్ పవర్, ద స్ట్రాంగెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ తెలంగాణ ఇస్ అన్డిస్ప్యూటెడ్లీ అది కేసీఆర్ గారి. అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. సో జనాలు ఇంకా కేసీఆర్ గారిని గుండెలో పెట్టుకున్నారా? డెఫినెట్లీ. ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది, త్వరలో అది రేపో మాపో మునిగిపోయేటువంటి నావా అని చెప్పి చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు ఇంతకు ముందే మాట్లాడుకున్నాం. ఇది చాలా గత 10-12 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రచారమే ఇది. రోజు రోజుకి బీఆర్ఎస్ పార్టీ బలపడింది. బీఆర్ఎస్ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, చూపించినటువంటి అభివృద్ధి కావచ్చు, 10 ఏళ్ల సుదీర్ఘ కాలంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తర్వాత
ఇప్పుడు వీళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దొంగ హామీలు, దొంగ గ్యారెంటీలు 18 నెలలు గడిచిన తర్వాత కూడా ఈ రోజు ఆ హామీలని గ్యారెంటీలని నిలబెట్టుకోలేకపోతున్నారంటే అవన్నీ కూడా దొంగ హామీలు అని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది ప్రజలకి. అంటే అవి ప్రజలకు కాబట్టి చేరుతున్నాయి కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మాత్రమే, బీఆర్ఎస్ నేతలకు మాత్రమే ఆ దొంగ హామీలా కనిపిస్తున్నాయి. జీర్ణించుకోలేకపోతుంది రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ కి వచ్చినటువంటి ఇప్పుడు నేను కొన్ని బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైలైట్ అయినటువంటి కొన్ని పథకాల పేర్లు చెప్తా. అట్లాంటి పథకాలు ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా తెచ్చిరేమో చెప్పండి. కేసీఆర్ కిట్ ఉన్నదా? లేదు కదా. సరే వాళ్ళు వేరే పేరు పెట్టి ఏమైనా అమలు చేస్తున్నారా? లేదు. దళిత బంధు ఉన్నదా? లేదు. నీకు కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం ఉన్నదా? ఇప్పుడు ఇస్తున్నారు కదా. ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నంబర్ సంఖ్యలో ఆ సంఖ్యకి ఎక్కడైనా దరిదాపుల్లో అన్న వీళ్ళు ఉన్నారా? లేదు. రైతు బంధు లాంటి కార్యక్రమం, రైతు భరోసా అని పేరు పెట్టి అదన్నా సక్రమంగా ఇచ్చిర్రా? ఇప్పుడు స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈసారి ఇచ్చిర్రు. భవిష్యత్తులో అది ఇయర్ అనే సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. గతంలో కూడా ఫిక్స్ అయ్యిందా? అందరికి తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు మీరు ఫిక్స్ అయ్యి చెప్తున్నారు. సంక్షేమ పథకాలు గట్టిగా ప్రజలు ఎక్కడ అడుగుతారు, ఎక్కడ గ్యారంటీలు, మళ్ళీ ఈ హామీలన్నీ కూడా నెరవేర్చమని ప్రజలు ఎక్కడ అడుగుతారు అన్నటువంటి భయంతోనే ముఖ్యమంత్రి గారే పలు సందర్భాలలో చేతులు ఎత్తేసిండు. మేము మమ్మల్ని ఏం అడగకుర్రి, మా దగ్గర పైసా లేదు, కుల్లా చెప్పిందని అనుకోవచ్చు కదా. నిజాయితీ పరుడైనటువంటి సీఎం అనుకోవచ్చు. మరి ఎందుకు మరి ఎందుకు ఇట్లాంటి హామీలని ఇవ్వడము, గ్యారంటీలని ఇవ్వడము? ఇష్టానుసారంగా మేనిఫెస్టోలో మేము ఇవన్నీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓవరాన్ చేతులు ఎత్తేస్తే కరెక్టా? అదే అన్న, ఆయన కూడా ఇక్కడ తెలంగాణ విఫలమైందనే కదా. నేనేమంటున్నా, తెలంగాణ కదా, మిగులు బడ్జెట్ తోటి ఇచ్చినటువంటి రాష్ట్రం కదా, ఓ రూపాయి 2 రూపాయలు అప్పు ఉందని చెప్పేసి అనుకుంటూ తీరా చూస్తే లంక బిందెలు చిన్నపిల్లగాడ లౌక్యం తెలిసిన నాకు మొత్తం ప్రపంచం అంతా తెలుసు అని చెప్పి చెప్పుకుంటాడు కదా ఆయన. ఇక్కడ నువ్వు అప్పులు గిప్పులు అంటే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ హయాంలో 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఎక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా, ఎక్కడ ఏ ప్రాజెక్టు నిర్మించినా, ఏ పథకాలను అమలు చేసినా, ఏమన్నా చేసినా కూడా లాంగ్ టర్మ్లో అవి మళ్ళా తిరిగి మన ప్రాఫిట్ ఇచ్చే విధంగానే, బెనిఫిట్ చేసే విధంగానే అవన్నీ కూడా రూపకల్పన చేసినటువంటి. అంటే ఏ విధంగా ఎక్కడ పైసా ఖర్చు పెట్టినా కూడా భవిష్యత్తులో తిరిగి మళ్ళీ మన రాష్ట్రానికి దానివల్ల ఆదాయం వచ్చే విధంగానే చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, కాళేశ్వరం లాంటి ఒక ప్రాజెక్ట్ కావచ్చు, రైతులకు కానీ కొన్ని కుల సంఘాలకు కానీ కొందరికి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మళ్ళా తిరిగి సంపద సృష్టించే విధంగానే ఇవన్నీ కూడా రూపకల్పన చేసింది. కానీ అవన్నీ కూడా విజ్డమ్ ఆఫ్ ఎకానమీతోని అద్భుతమైన ఈ స్కీమ్స్ అన్ని కూడా రూపకల్పన చేసింది కేసీఆర్ గారు. నేను అనేది హీఈస్ అబ్సల్యూట్ ఫెయిల్యూర్. అడ్మినిస్ట్రేషన్ లో అబ్సల్యూట్ గా ఫెయిల్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ ఇప్పుడు ఎట్లా దీన్ని నడిపియాలి, ఎక్కడ ముంగడు తీసుకుపోవాలనేది ఆయనకి ఇక స్పష్టత లేదు. ఏం చేయాలనేది కూడా స్పష్టత లేదు. చేతులు ఎత్తేసారు. వాళ్ళు ఏ సంక్షేమ పథకాలను కొనసాగించలేరు. కొత్త సంక్షేమ పథకాలను అమలు చేసేటువంటి ధైర్యం లేదు. ఆ మాటనే లేదు, ఆ ముచ్చటనే లేదు. అభివృద్ధి అంటే ఇప్పటికీ ఈ గత 18 నెలల కాలంలో నేను మిమ్మల్ని అడుగుతున్నా, వీళ్ళు మొదలు పెట్టినటువంటి ఒక్క అభివృద్ధి కార్యక్రమం గ్రౌండ్ మీద మీరు చూపియండి. ఒక్కటి చూపియండి. సన్నబియ్యం నేను అనేది సంక్షేమ పథకాలు కాదు. ఇంద్రం బిల్లు లేదు. అవే మేం కట్టినటువంటి బిల్లు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లకే వీళ్ళ రంగులేసి ఇంద్రం బిల్లు అని పేరు పెడితే ఎట్లా? నేను అనేది అభివృద్ధి కార్యక్రమం. మేము గత 10 సంవత్సరాలు మీరు టీఎస్ చైర్మన్ గా ఉన్నారు కదా, మాజీ చైర్మన్ గా చేశారు కదా. 16,000 కోట్లు పెట్టుబడులు డల్లాస్ అక్కడికి వెళ్ళి తీసుకురావడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నారు. తర్వాత యంగ్ ఇండియా స్కూల్స్ కావచ్చు, యంగ్ ఇండియా అవి నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ కు సంబంధించి అవి నిర్మిస్తున్నారు. అండ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అవి నిర్మిస్తున్నారు. సో ఇవి అంటే టెక్నికల్ పరంగా ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని దావోస్ నుంచి 160,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పి చెప్తా ఉన్నా. 160,000 కోట్ల పెట్టుబడులలో సగానికి పైగా మొత్తం ఇలా దోస్తులై చుట్టాలై. ఒకటి వీళ్ళు తమ్ముడు పెట్టిండు, ఇంకోటి వాళ్ళ బొమ్మడిది పెట్టిండు, ఇంకోళ్ళ తమ్ముడు బొమ్మడిది పెట్టిండు. ఆ కంపెనీల పేర్లు కూడా గతంలో గూగుల్లో కొట్టినా సరే వాళ్ళకి ఏ చరిత్ర కూడా లేదు. అట్లా టర్న్ ఓవర్ చూస్తే రూపాయి, వాళ్ళు పెట్టిన పెట్టుబడి చూస్తే 20 రూపాయలు. అట్లా సాధ్యం అవుతుందా? గ్రౌండ్ మీద సరే వాళ్ళు పెట్టిరు సరే, ప్రకటించారు సరే, గ్రౌండ్ మీద ఎక్కడన్నా ఇప్పుడు వాళ్ళ అభివృద్ధి మొదలైందా? నేను స్పష్టంగా సూటిగా అడుగుతా ఉన్నాం. లేదు. సోషల్ మీడియాలో కీటర్ గారు ప్రచారం చేసుకున్నట్టు పాపం శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు చేసుకోవట్లేదేమో. చూపియాలి కదా, ఆన్ గ్రౌండ్ కనిపించాలి కదా. ఫిజికల్లీ దే హ్యావ్ టు షో ద డెవలప్మెంట్. ఇప్పుడు ఈ అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని చెప్పారు, అది తెచ్చిన 60,000 కోట్లను.
గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే లైన్ అప్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్, వీళ్ళు కొత్తగా తెచ్చింది ఏం లేదు అక్కడ. ఓకే. మిగతా వీళ్ళు తెచ్చినటువంటి ఇవన్నీ కూడా అన్ని బోగస్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఈ రోజు అందరు కూడా అర్థమవుతా ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రచారం ఈ మాత్రం చాలా ఫాస్ట్ గా ఉన్నారు సోషల్ మీడియాలో, వీళ్ళేం తక్కువ లేరు. లేనిది ఉన్నట్టుగా చూపించడంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని, ఏఐ తోని ఇమేజెస్ చూపించడం, డెవలప్మెంట్ చూపించడంలో, దాంట్లో చాలా ఫాస్ట్ గా ఉన్నారు. వాళ్ళ అధికారిక హ్యాండిల్ నుంచి మేము ఇది కట్టినము అని చెప్పి లేనిది ఉన్నట్టు చూపించినటువంటి దాఖలాలు నేను చాలా చూపిస్తా. ఓకే. డైరెక్టర్ గారు లేని స్కూల్ ని ఉన్నట్టుగా ఏ ఇమేజ్ ని వాళ్ళు షేర్ చేసిరు వాళ్ళ అధికారిక హ్యాండిల్ తోని. ఎక్కడన్నా ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా చేసిందా అట్లా? ఓకే. కట్టనటువంటి ఒక కట్టడాన్ని, ఒక స్కూల్ ని ఏ ఇమేజ్ ని షేర్ చేయడం ఇంతవరకు కరెక్ట్? అంటే ఎవరిని మోసం చేయదలుచుకున్నారు? ప్రజలను మోసం చేయదలుచుకున్నారా? లేకపోతే ఏమి చేయలేని పరిస్థితులలో గత్యంతరం లేక ఇట్లాంటి ఏఐ ప్రచారం, ఏఐ డెవలప్మెంట్ ని చూపిస్తా ఉన్నారా ప్రజలకి? ఓకే. అండ్ ఇప్పుడు ఇంకోటన్నా, ఇప్పుడు మేజర్ గా చూసుకున్నట్టయితే మనం కాళేశ్వరం అనేది మెయిన్ ఇష్యూ. కాళేశ్వరంలో రేపో మాపో కేసీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారు అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు మాట్లాడుకున్నాం. అటు బీజేపీ కాళేశ్వరాన్ని టార్గెట్ చేసింది, కాంగ్రెస్ కాళేశ్వరాన్ని టార్గెట్ చేసింది. మరి ఏంది కేసీఆర్ గారు త్వరలో అరెస్ట్ చూడబోతున్నాం అనుకోవచ్చు. ఇప్పుడు మొన్న ఈ కేబినెట్ మంత్రులు పెట్టినటువంటి వాళ్ళ సమావేశంలో వాళ్ళు 2-3 ఆరోపణలు చేయడం జరిగింది. సో ఘోష్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మేము ఈ ఆరోపణలు చేస్తున్నామని చెప్పారు. ఘోష్ కమిటీ ఇచ్చిన రిపోర్టు 650 పేజీలను వాళ్ళే చెప్తా ఉన్నారు. కానీ అందులోంచి వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు, వాళ్ళు మాట్లాడినటువంటి సబ్జెక్ట్ కేవలం 60 పేజీలకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ మాట్లాడారు. ఆ ఘోష్ కమిటీ నివేదిక పూర్తిగా ముందు పెట్టాలి, బయట పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అసెంబ్లీలో ముందు పెట్టినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆరోపణకి సమాధానం ఇవ్వడానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సన్నద్ధమై ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా తప్పుడు ఆరోపణలు. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా, నిజంగా ఇప్పుడు మీకు గోస్ట్ రైటర్లు అని ఉంటారు. ఓకే. గోస్ట్ రైటర్ అంటే తెలుసు కదా, రాసేటోడు ఒకడు ఉంటాడు, పేరు ఇంకొకంత ఉంటాడు. నిజంగానే ఇది ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్టా లేకపోతే గోస్ట్ రిపోర్టా? ఇది కూడా తేలాల్సి ఉంది. సరే, ఘోష్ గారి రిపోర్ట్ పక్కన పెడదాం. ఆల్రెడీ మనకు అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది కాళేశ్వరంకి ఎవరు వెళ్ళినా పిల్లర్లు అనేది కుంగినాయి కదా. లిజన్, వాళ్ళు చేసినటువంటి 3 ఆరోపణలు ఉన్నాయి. పిల్లర్లు కుంగిన దానికి వీళ్ళు 3 ఆరోపణలు చేశారు. ఒకటి, తమ్మిడిహట్టి దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ ని వేరే ప్రదేశానికి తరలించారు, మేడిగడ్డకి తరలించారు అనేది ఒక ఆరోపణ. తమ్మిడిహట్టి దగ్గర కట్టేటువంటి అవకాశమే లేదనేది వాస్తవం. ఎందుకు అంటే తమ్మిడిహట్టి దగ్గర మేము ప్రాజెక్ట్ కడతాం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు. తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టే అవకాశమే లేదు అనేది స్పష్టంగా అందరికి అర్థమవుతున్నట్టు వాస్తవం. ఎందుకంటే దీనికి ఆధారాలు కూడా చూపించినాం. అప్పటికే మహారాష్ట్రలో ఉన్నటువంటి పాలకపక్షము, విపక్షము, మిత్రపక్షము, అన్ని పక్షాలందరూ కూడా ఈ తమ్మిడిహట్టి ప్రాజెక్ట్, మనం కట్టబోయే ప్రాజెక్టుకి వ్యతిరేకంగా ఉద్యమించిర్రు. అక్కడ 153 మీటర్ల హైట్ లో తమ్మిడిహట్టి ప్రాజెక్ట్ ని మీరు కట్టినట్టయితే, తెలంగాణ కట్టినట్టయితే, మహారాష్ట్రలో ఉన్నటువంటి చంద్రపూర్ జిల్లా, అదేవిధంగా గచ్చిరోలి జిల్లాలు మునిగిపోతాయి. అక్కడ ఉన్నటువంటి చాలా గ్రామాలు మునిగిపోతాయి. వీటితో పాటు అదే క్యాచ్మెంట్ ఏరియాలో చాప్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉన్నది. చాప్రాల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇస్ నాట్ ఎ స్మాల్ వన్. అక్కడ మీకు టైగర్స్ ఉన్నాయి, లెపర్స్ ఉన్నాయి, నీకు రేర్ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి. అదొక ట్రాపికల్ ఫారెస్ట్ అది. అక్కడ నువ్వు ఈ ప్రాజెక్ట్ ని నిర్మించాలంటే నీకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నీకు పర్మిషన్ ఇస్తుందా? సెంట్రల్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. చాలా సంస్థలు ఉంటాయి. దాంతోపాటు ఎగువ రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో ఉద్యమాలే వచ్చినాయి. నీకు ముఖ్యమంత్రి గారే స్వయాన నేను ఇది కట్టనిచ్చే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వీటన్నిటికీ తోడు అక్కడ మనం ఎక్స్పెక్ట్ చేసింది 165 టీఎంసీల నీళ్లు కెపాసిటీ గల నీళ్లు, అంటే ఆ ప్రాజెక్ట్ని అక్కడ నిర్మించాలని వీళ్ళు కడదామని ప్రయత్నం చేశారు. కానీ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారు 2016లో మనకి ఒక లేఖ రాయడం జరిగింది. మీరు అనుకున్నట్టు 160 టీఎంసీల నీళ్లు కెపాసిటీ వాటర్ని ఇక్కడ నుంచి వినియోగించుకోవడం మీకు సాధ్యం కాదు. ఎగువ రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రనే 60 టీఎంసీలు వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు ఇవన్నీ కూడా ఇక్కడ వినియోగించుకోవడం సాధ్యం కాదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా మీరు ఇంకెక్కడన్నా వేరే లొకేషన్ చూసుకోండి అని చెప్పి స్వయంగా, నేను చెప్తున్నది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆధారంగా చెప్తా ఉన్నా. హరీష్ రావు గారు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఈ డాక్యుమెంట్ ని కూడా అక్కడ చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు అంటే వీళ్ళు విమర్శిస్తుంది ఏంటంటే ఆయన కేవలం డబ్బుల కోసము, కమిషన్ల కోసం మాత్రమే ఆ ప్లేస్ లో కట్టడం అనేది జరిగింది. ఆ ప్లేస్ లో కడితే 10 రూపాయలు ఎక్కువ వస్తాయని చెప్పేసి
కొంతమంది కుమ్మకై కేసీఆర్ గారే డైరెక్ట్ ఆయననే డిజైన్ చేసిండు, ఒకటి ఆయననే కట్టేసిండు అని. తమ్మిడిహట్టిలో అంటే సోల్ డెసిషన్ అంటారు కదా కేసీఆర్ గారు, నేను చెప్తాను. తమ్మిడిహట్టిలో కట్టేటువంటి పరిస్థితే లేదనేది స్పష్టంగా అర్థమైంది. ఓకే, విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అని చూపించాం. సెంట్రల్ వాటర్ కమిషన్ కూడా దీనికి ఆమోదం పలికింది, ఇక్కడ కట్టడం కుదరదని చెప్పి. సో మేడిగడ్డ వద్ద 200 పైగా టీఎంసీల నీళ్లు కెపాసిటీని అక్కడ మనం స్టోర్ చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది అనేది ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక. ఓకే, మేడిగడ్డ ఇస్ అ ఫీజిబుల్ లొకేషన్ ఫర్ బిల్డింగ్ దిస్ ప్రాజెక్ట్ అని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీ రిటైర్డ్ ఇంజనీర్ల బృందం ఇచ్చినటువంటి నివేదిక. వ్యాప్కోస్ వాళ్ళు చేసినటువంటి ఒక సర్వే ఆధారంగా వాళ్ళకు ఆ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. అక్కడ కడితే దిస్ ఇస్ ద బెస్ట్ లొకేషన్ అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు అనేది ఏంది, ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికని తొక్కిపట్టిర్రు, ఇక్కడ కట్టొద్దు అని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చిర్రు అని చెప్పి వీళ్ళు ఆరోపణ చేశారు. బట్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. మీకు ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే, మీరు మేడిగడ్డ నుంచి డైరెక్ట్గా మిడ్ మానేర్కి వాటర్ని తరలించాలంటే అది సాధ్యం కాదు. మధ్యలో సింగరేణి కోల్ బెల్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మీరు కెనాల్ ద్వారా ఇక్కడ నుండి తరలించాలంటే సాధ్యం కాదు. చెక్ విత్ ద ఆల్టర్నేటివ్ అని చెప్పి వాళ్ళకు సజెషన్ ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని బేస్ చేసుకొని మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిల్ల బ్యారేజీలను కూడా నిర్మించి రీమోడలింగ్ చేసిన తర్వాత దిస్ ఇస్ ద బెస్ట్ సూటబుల్ లొకేషన్ అని చెప్పి అందరు కూడా ఆమోదించడం జరిగింది. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఇదన్నీ ఇప్పుడు ఈ సోల్ డెసిషన్ అన్నారు కదా, వాళ్ళు అన్నారు కదా, ఆరోపణ చేశారు కదా, మీకు దీనికి సంబంధించినటువంటి అన్ని క్లియరెన్సెస్, అప్రూవల్స్ వచ్చిన తర్వాతనే ముందుకు పోయినటువంటి ప్రాజెక్ట్ ఇది. మీకు హైడ్రాలజీ అయితే ఇప్పుడు నిన్న మొన్న వీళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుంది ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు మాట్లాడింది అవును, ఇది నా వ్యక్తిగతంగా నేను నిర్మించుకున్నటువంటి ప్రాజెక్టు, నాదే ఐడియా, అన్నిటికీ నేనే బాధ్యుని అన్నట్టు ఒక వీడియో క్లిప్ అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. నేను అనేది అఫ్ కోర్స్ ద క్రెడిట్ షుడ్ గో టు ద చీఫ్ మినిస్టర్. అనేది మీరు అప్రూవల్స్ కానీ క్లియరెన్సెస్ కానీ వీటన్నిటికీ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ వాళ్ళు వీళ్ళు ఇవన్నీ జరగలేదు అని వీళ్ళు చెప్తా ఉన్నారు, ఆరోపిస్తా ఉన్నారు కదా. హైడ్రాలజీ నుంచి క్లియరెన్స్ వచ్చింది, నీకు ఇంటర్స్టేట్ మ్యాటర్స్ క్లియరెన్స్ ఇచ్చింది, మినిస్ట్రీ ఫర్ ట్రైబల్ అఫేర్స్ క్లియరెన్స్ ఇచ్చింది, మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్ క్లియరెన్స్ ఇచ్చింది, అండ్ మినిస్ట్రీ ఫర్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ క్లియరెన్స్ ఇచ్చింది, కాస్ట్ అప్రైజల్ నుంచి క్లియరెన్స్ వచ్చింది, టెక్నికల్ అనాలిసిస్ కమిటీ నుంచి క్లియరెన్స్ వచ్చింది. ఇట్లా 11 వివిధ బోర్డులు, డైరెక్టరేట్లు, మినిస్ట్రీల నుంచి అన్ని క్లియరెన్సెస్ పొందిన తర్వాత క్లియర్గా దీన్ని ముందుకు తీసుకుపోయి ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, చరిత్రలో మొదటిసారి ముఖ్యమంత్రి గారు ఒక ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అసెంబ్లీ మొత్తానికి ఈ వివరాలన్నీ కూడా అందరితో చర్చించి సభ్యులకు అందరికీ కూడా చర్చించేటువంటి అవకాశం కల్పించిన తర్వాత గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఈ ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్ కూడా జరిగిన తర్వాత, క్యాబినెట్ అప్రూవల్ జరగలేదని చెప్పి వాళ్ళు అవాస్తవాలు ప్రచారం చేస్తా ఉన్నారు. క్యాబినెట్ అప్రూవల్ జరిగిన తర్వాత నేను చెప్తున్న అన్ని కూడా డాక్యుమెంటెడ్గా ఉన్నాయి, డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్తో ఉన్నాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ముందుకు ఈ ప్రాజెక్ట్ ని నిర్మించడం జరిగింది అనేది వాస్తవం. ఈరోజు ఘోష్ కమిటీలో ఇవే ఆరోపణలు నిజంగా ఉన్నట్టయితే అవన్నీ కూడా అవాస్తవం అని చెప్పి మేము చెప్తా ఉన్నాము. సో డెఫినెట్లీ వాళ్ళు చేసినటువంటి 3 ఆరోపణలు అబద్ధాలు అని చెప్పి స్పష్టంగా ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఆధారంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరిని అడిగినా కూడా, ఏ బీఆర్ఎస్ నాయకుని అడిగినా కూడా క్లియర్గా చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రజలకందరికీ కూడా ఇవన్నీ కూడా వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు కాళేశ్వరం మీద ఇన్ని అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, కాళేశ్వరం నీళ్ళని ఆపేటువంటి దమ్ము కూడా ఈరోజు కాంగ్రెస్ నాయకులకు లేదు. కాళేశ్వరం నీళ్లు ఈరోజు పొలాల ఖరీఫ్ సీజన్కి ఇయ్యకపోతే ఈరోజు రైతులు, ప్రజలు తిరగబడి కాంగ్రెస్ నాయకులు తన్నేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ కాంగ్రెస్ నాయకులే పోయి ఈరోజు నీళ్ళని వదులుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే కాళేశ్వరం ద్వారా వస్తున్నటువంటి రిజల్ట్ మనకు కనిపిస్తా ఉన్నది. వేల ఎకరాలు, లక్షల ఎకరాలలో పంటలు సాగైతా ఉన్నాయి. ఈరోజు కాళేశ్వరం ద్వారా కొండపోచమ్మ సాగర్ దాకా కూడా నీళ్ళు వచ్చినాయి. 80 మీటర్లు సముద్ర మట్టానికి, 80 మీటర్లు మేడిగడ్డ దగ్గర నుండి కొండపోచమ్మ సాగర్ దగ్గర సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తుకి ఈరోజు మనం లిఫ్ట్ల ద్వారా అక్కడికి నీళ్లు తరలించగలిగినాము. హైదరాబాద్కి నీటి సమస్య లేకుండా ఒక గ్యారంటీ అయితే మనకు వచ్చింది ఈ కాళేశ్వరం వాటర్ ద్వారా. ఈరోజు తెలంగాణలో 60% జిల్లాలకి కాళేశ్వరం ద్వారా ఒక
ధీమా వచ్చింది, రైతులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు. ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ అని దేశ విదేశాలలో అందరు కూడా మెచ్చుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్ అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు కూడా ఒక సందర్భంలో ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పి ప్రైజ్ చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ ని ఈ రోజు కేసీఆర్ గారిని ఏదో విధంగా బద్నాం చేయాలన్నటువంటి ఒక ఇంటెన్షన్ తోని ఈ రోజు ఇట్లాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తా ఉన్నారు. ఎక్కువ రోజులు నిలబడవు, వాస్తవాల ఆధారంగానే ఏదైనా కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు కాళేశ్వరం ద్వారా ఒక్క రైతు కూడా న్యాయం జరగలేదు, ఒక్క ఎకరాకు కూడా పంట పండలేదు. సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యధికంగా వరి కూడా దిగుమతి చేసుకుంది మాదే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో చెప్పడం అనేది జరిగింది. సో అంటే రైతులకు తెలుసా కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టడం వల్లనే మనకి నీళ్ళు వస్తున్నాయి, మనం పంటలు పండిస్తున్నాం, మనం మత్స్యకారులం బతుకుతున్నాం అది ఇది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. వీళ్ళు 4 అబద్ధాలు ప్రచారం చేసినంత మాత్రాన కేసీఆర్ గారు చేసినటువంటి పని ఈ రోజు ప్రజలు మర్చిపోయేటువంటి పరిస్థితిలో లేదు. ఇంతకుముందు మీరు చెప్పారు మేడిగడ్డ దగ్గర 2 పిల్లలు క్రాక్ వచ్చినాయని చెప్పి. ఈరోజు అక్కడ 2 పిల్లర్లలో ఒక పగుళ్ళు రాగానే కేవలం 2 రోజులలో ఇట్లా చిటికేయంగానే ఒక బృందం వస్తుంది, NDSA బృందం అని చెప్పి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని చెప్పి ఢిల్లీ నుండి ఒక బృందం వస్తుంది. మళ్ళీ ఇట్లా చిటికేయంగానే 3 రోజులలో రిపోర్ట్ ఇచ్చేస్తారు, ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇట్లా జరిగింది అని చెప్పి. నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను, ఇప్పుడు కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, ఇక పెద్ద లెక్క చెప్పొచ్చు. కాళేశ్వరం ఈజ్ అ వెరీ మైటీ ప్రాజెక్ట్. పోలవరంలో కూడా గత 5 సంవత్సరాలలో 3 సార్లు డయాఫ్రమ్ వాల్ 3 సార్లు డ్యామేజ్ అయింది. ఇప్పటి వరకు అక్కడికి ఒక్క బృందం కూడా ఎందుకు పోలేదు? ఇంకా పెద్ద డ్యామేజ్ అయింది, దీంతో పోలిస్తే చాలా పెద్ద డ్యామేజ్ అయింది. ఒక బృందం పోలేదు, ఏ ఒక్క బృందం నివేదిక కూడా ఇవ్వలేదు. మొన్నటికి మొన్న SLBCలో ఒక టనల్ కొలాప్స్ అయింది, ఇప్పటికీ 6 శవాలు అందులోనే ఉన్నాయి, బయటికి తీసేటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు ప్రభుత్వం లేదు. అక్కడికి ఏ బృందం పోదు, ఏ NDSA బృందం పోదు, ఏ CWC బృందం పోదు, సెంట్రల్ వాటర్ కమిషన్ బృందం పోదు. అక్కడ కూడా ఎవరు రిపోర్ట్ ఇచ్చే నాదుడే ఉంటారు. కాళేశ్వరంలో ఇట్లా పగుళ్ళు రాగానే వితిన్ డేస్, వితిన్ మూమెంట్స్ ఒక బృందం వస్తుంది కేంద్రం నుండి, నీకు రిపోర్ట్ కూడా ఇస్తుంది. ఎన్నికలు త్వరలో ఉన్నాయనగానే రాష్ట్రంలో ఉన్నటువంటి BRS పార్టీని, ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలి దీని ద్వారా అని చెప్పి 2 ఢిల్లీ పార్టీలు కలగలిసి చేసినటువంటి ఇది ఒక పొలిటికల్ డ్రామా అనేది అందరు కూడా అర్థమైపోయింది. అప్పుడు పగుళ్ళు వచ్చినప్పుడు ఎన్నికల ముందు కరెక్ట్ ఒక నెలల ముందు రాహుల్ గాంధీ కూడా రావడం, రేవంత్ రెడ్డి గారి ఇప్పుడు పంపించి నీకు సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే కదా ఉంటది. నీకు NDSA బృందం ఇస్ నథింగ్ బట్ బోత్ సెంట్రల్ వాటర్ కమిషన్ అండ్ NDSA ఆర్ బోత్ సినానిమస్, 2 ఒకటే. నీకు అందులో ఉన్న ఇంజనీర్లే ఇందులో ఉంటారు. సెంట్రల్ వాటర్ కమిషన్ లో ఉన్నటువంటి ఇంజనీర్లే NDSA బృందంలో కూడా ఉంటారు, అందులో ఉన్నటువంటి అధికారులు ఇందులో కూడా ఉంటారు. సో నీకు చంద్రశేఖర్ అయ్యర్ గారు ఎవరైతే సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ గారు ఉన్నారో, అండ్ పోలవరం ఇస్ అ నేషనల్ ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ కూడా ఇదే చంద్రశేఖర్ అయ్యర్ గారు. చంద్రశేఖర్ అయ్యర్ గారి నేతృత్వంలో కడుతున్నటువంటి పోలవరం లాస్ట్ 5 ఏళ్లలో 3 సార్లు డ్యామేజ్ అయితే అక్కడికి ఏ బృందము పోదు, ఏ రిపోర్టు రాదు. ఇదే చంద్రశేఖర్ అయ్యర్ గారు NDSA అధికారులను మాత్రం ఇక్కడికి పంపిస్తారు, ఎంబడే రిపోర్ట్లు ఇప్పిస్తారు. అంటే ఇది లక్షల కోట్ల ప్రాజెక్టు కదా, నీకు పోలవరం లక్షల కోట్ల ప్రాజెక్ట్ కాదా? తెలంగాణ వెరీ మైటీ ప్రాజెక్ట్. తెలంగాణ డబ్బులంతా వృధా అయిపోయినాయి. 2 పిల్లర్లకు పగుళ్ళు వస్తే మొత్తం ప్రాజెక్టే నిర్వీర్యం అయిపోయింది అన్నట్టు ప్రచారం చేయడం అన్నిటికంటే పెద్ద అబద్ధం అని నేను చెప్తా ఉన్నాను. డెఫినెట్లీ ఇట్స్ ఎ పొలిటికల్ మాల్ ఇంటెన్షన్, కావాలని పొలిటికల్ డ్రామా ఆడినారు ఈ 2 ఢిల్లీ. రేవంత్ రెడ్డి గారు మాకు ఎటువంటి కక్ష సాధింపు చర్యలు మేము చేపట్టబోము, ఒకవేళ చిన్న రిపేర్లు ఉంటే మేమే చేపిస్తుంటాం కదా, కేసీఆర్ అంటే మా కక్ష కాదు, మాదంతా రైతుల రాజ్యం, రైతుల కోసమే. సో అది అంటే మొత్తం చెడిపోయిందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు కూడా అవాస్తవాలే ప్రచారం, చిన్న రిపేర్లు ఉంటే వాళ్ళు చెప్పి చేశారంట. ఎందుకు చేయించలేదు మరి? ఎందుకు చేయించలేదు? అది చిన్న రిపేర్ అనే చెప్పి అంటున్నాం, ఎందుకు చేయించలేదు? నేను క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాను, పొలిటికల్ డ్రామా అని ఆడుతున్నారు. వేరే దగ్గర ఎక్కడైనా ఏమన్నా చిన్న ఇట్లాంటి నీకు SLBCలో టనల్ కొలాప్స్ అయినా కూడా, పోలవరంలో ఏమైనా డ్యామేజ్ అయినా కూడా, లేకపోతే ఇంకెక్కడన్నా సుంకిశాలలో ఏమైనా జరిగినా కూడా ఎవరు ఓరు అక్కడికి, ఏ రిపోర్టు ఇవ్వరు, ఏ అధికారులు అక్కడ పర్యటించారు. కానీ కాళేశ్వరంలో ఒక భాగమైన 3 బ్యారేజెస్ లో ఒక భాగమైనటువంటి మేడిగడ్డలో 1 2 పిల్లర్ల క్రాక్స్ వస్తే మాత్రము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇదే చెప్తా ఉన్నది. దిస్ ఇస్ పొలిటికల్. తప్పు చేయలేదని మీరు కాన్ఫిడెన్స్ గా ఉన్నారు? డెఫినెట్. స్టిల్ వి టెల్ దట్
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ద ప్రైడ్ ఆఫ్ అవర్ కంట్రీ, నాట్ జస్ట్ అవర్ తెలంగాణ స్టేట్. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇస్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇట్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. మన దేశం గర్వించదగ్గ ప్రాజెక్ట్ ఇది. ఇప్పటికి కూడా చెప్తాం, మన తెలంగాణ స్టేట్ టోపోగ్రఫీ ఎట్లా ఉంటుంది, మనం నీళ్ళని లిఫ్ట్ ద్వారానే మనం రైతులకు అందించగలుగుతాము. అటువైపు గోదావరి, ఇటువైపు సౌత్లో కృష్ణ, నువ్వు ఏ విధంగా నీళ్ళు అందించాలన్నా కూడా లిఫ్ట్ల ద్వారానే అందించగలుగుతాము. సో వీరు తమ్మిడిహట్టి అన్నారు. తమ్మిడిహట్టి దగ్గర ఇట్స్ రూల్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే అక్కడ నీకు సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు, ఉమాభారతి గారు రాసినటువంటి లేఖ కావచ్చు, అక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కావచ్చు, మహారాష్ట్ర అభ్యంతరాలు కావచ్చు, ఇవన్నీ కూడా పరిగణనలకు తీసుకుంటే తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ కట్టడం అనేది అసంభవం. మేడిగడ్డ దగ్గరనే ప్రాజెక్ట్ కట్టాలి. ఇట్ ఈస్ ద బెస్ట్ లొకేషన్, బెస్ట్ ఫీజిబుల్ లొకేషన్ అని చెప్పి ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా అందరు కూడా అర్థమైనటువంటి విషయం. సో మనం అక్కడ నుండి నీళ్ళని లిఫ్ట్ల ద్వారా తీసుకొచ్చి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ని జిల్లాలకి, ఇన్ని గ్రామాలకి, వేల లక్షల ఎకరాలకి మనం నీరు అందించేటువంటి అవకాశం మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానే సాధ్యమైంది. అది ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది, భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. పక్కా. ఎస్. కాన్ఫిడెన్స్. ఎస్. కాన్ఫిడెన్స్ అయితే ఉన్నారు. కాన్ఫిడెన్స్ నీకు క్లారిటీ కనిపిస్తున్నాయి కదా, నీకైతే క్లారిటీ కళ్ళకి కనిపిస్తున్నదే కదా, కళ్ళకి కనిపించేదే మనం మాట్లాడుతున్నాం. అన్న మనమేమో వాళ్ళు అసలైన నిజాలు 650 పేజీలో ఉన్నాయి, త్వరలో బయట పెడతాం. బయట పెట్టుమనే డిమాండ్ చేస్తా ఉన్నాము, బయట పెట్టుమనే డిమాండ్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా దీన్ని అసెంబ్లీలో చర్చించాలి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వాళ్ళు చేసేటువంటి తప్పుడు ఆరోపణలన్నీ కూడా తిప్పికొట్టడానికి. ఇవన్నిటి వెనక యాక్చువల్లీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్నటువంటి డైవర్షన్ డ్రామాగానే దీన్ని పరిగణిస్తా ఉన్నాము. 18 నెలల కాలం గడిచిపోయింది. వీళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితులలో, అసమర్థమైన పరిస్థితులలో ఈరోజు ప్రజలకి ఏ విధమైన జవాబు చెప్పాలో తెలియక ప్రజలు కూడా ఆగినారు. సరే వీళ్ళు మనకు చాలా హామీలు ఇచ్చారు, గ్యారంటీలు ఇచ్చారు, చూద్దాం ఇవన్నీ కూడా నెరవేరుస్తారేమో అని చెప్పి ఆగినారు. ప్రజలు కూడా కొంచెం చూసినారు. సంవత్సర కాలం కాళేశ్వరం పైన టాపిక్ డిస్కషన్ జరుగుతుంటాయి. కాళేశ్వరం మాత్రమే కాదు కదా, దే హావ్ పిక్డ్ సమ్ ఫ్యూ అదర్ టాపిక్స్ ఆల్సో. ముందు ఫార్ములా ఈ అని చెప్పి కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు ఇచ్చి కేటీఆర్ గారి మీద చేస్తా ఉన్నా, ప్రచారం చేస్తా ఉన్నా. తర్వాత కేసీఆర్ గారిని విచారణకు పిలిచి ఘోష్ కమిటీ అని చెప్పి కేసీఆర్ గారిని కూడా ఇందులోకి లాగి కేసీఆర్ గారిని కూడా దీంట్లో బద్నాం చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. హరీష్ రావు గారికి ఇచ్చిన వేరే మంత్రులకు, మాజీ మంత్రులకు కూడా వేరే స్కామ్లలో వాళ్ళని కూడా ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇట్లా ప్రజల దృష్టి మరల్చడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలుగానే అన్ని కూడా పరిగణిస్తాం తప్పితే ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలలో ఎక్కడ కూడా నిజం లేదనేది ప్రజలకు అందరు కూడా తెలిసినట్టు. రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా డైలాగ్ కొట్టాను, విలన్ అనే క్యారెక్టర్ ఎప్పటికైనా లాస్ట్ లోనే క్లైమాక్స్ లోనే అరెస్ట్ అవుతారని. ఈ సినిమా డైలాగులకి ఇక్కడ డెఫినెట్లీ ఇది వారికే వర్తిస్తుంది. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల క్రితము ఓటుకు నోటు కేసులో క్లియర్ కట్ గా విత్ ఆల్ ఎవిడెన్సెస్ రాష్ట్రం అందరూ కూడా చూసారు, టీవీలలో చూసారు, అన్ని ఎవిడెన్సెస్ తోని, వీడియో ఎవిడెన్స్ తోనే ఆయన దొరికిండు. ఇప్పటిదాకా అరెస్ట్ కాలేదు, అంటే ఇప్పటిదాకా ఇంకా జైలుకు పోలేదు. అంటే మీరే ఉన్నారు నడుస్తుంది, లీగల్ ప్రొసీజర్ ఇస్ టేకింగ్ ఇట్స్ కోర్స్ గా. డెఫినెట్లీ అది ఆయనకే వర్తిస్తుంది, ఆయన చెప్పిన మాట ఆయనకే వర్తిస్తుంది అని చెప్పి మేము కూడా నమ్ముతాం. ఆయన అట్లా వస్తుండ విలన్ల గురించి ఆయన చెప్పిండు, ఆయననే విలన్ అని చెప్పి మేము నమ్ముతాం. ఓకే. సో కాళేశ్వరం రిపోర్ట్ అంటే ఘోష్ కమిటీ 650 పేజీలు వచ్చినా దానికి ఆధార చిన్న మచ్చ కూడా చర్చించడానికి మా పార్టీ నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దాని మీద ఎక్కడ కూడా ఘోష్ కమిటీలో వీళ్ళు చెప్తున్నటువంటి అవాస్తవాలన్నీ కూడా, ఆరోపణలన్నీ కూడా ఉన్నాయని చెప్పి మేము అనుకోవడం లేదు. ఒకవేళ ఉన్నా కూడా అవన్నీ కూడా తప్పుడు ఆరోపణలుగానే నిరూపించడానికి అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో మా నాయకులు హరీష్ రావు గారు తెలంగాణ భవన్ లో చూపించడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రతి నాయకులు దీని మీద స్పష్టంగా అందరికీ కూడా వివరించడానికి అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. అండ్ అసెంబ్లీలో ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. సో మీరైతే కేసీఆర్ గారి పైన చిన్న మచ్చ లేదంటారు, అంత పకడ్బందీగానే జరిగింది, ఆ కాన్ఫిడెన్స్ అయితే ఉంది బీఆర్ఎస్. ఓకే. సో చూద్దాం అన్న మరి, అంటే త్వరలో మరి
కమిటీ ఏం నిర్ణయిస్తుందో మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారిదా లేకపోతే కేసీఆర్ గారి మిస్టేక్ అంటారా, అండ్ రైతులు ఇప్పటికీ కేసీఆర్ గారిని స్టిల్ నమ్ముతున్నారా అనేది త్వరలో చూద్దాం. మళ్ళా ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ చాతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆడుతున్నటువంటి డైవర్జన్ డ్రామా.